కార్తీక్ దశరథ్ మాటలతో నిజం తెలుసుకుని జ్యోత్స్నను జైలుకు పంపించిన శివనారాయణ. ఇందుకు ఏం జరిగేది? కార్తీక్ దశరథ్ మాటలతో శివనారాయణ ఎలా నిజం తెలుసుకున్నాడు? ఏం నిజం తెలుసుకున్నాడు? మరి జ్యోత్స్నని జైలుకు పంపించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక దీపనైతే సుమిత్ర చాలా మాటలే మాట్లాడింది. ఆ మాటలన్నీ విన్నటువంటి దీప చాలా బాధపడింది. ఒక రకంగా జ్యోత్స్న మీద జాలి పట్టడంతో పాటు ఈ నిజాలన్నీ తెలిసిన రోజు నా తల్లి ఎంత బాధపడుతుందో, నేనే ఇంతలా బాధపడుతూ ఉన్నానంటే నా తల్లి ఇంకెంత బాధపడుతుందో అని చెప్పేసేసి అంటుంది. ఆ మాటలతోటి ఇక కార్తీక్ అయితే నిజంగానే ఆ రోజు సుమిత్రత్తయ్య పడే బాధని వర్ణనాతీతంగానే చెప్పాలి అని చెప్పని అంటాడు. ఇక ఈలోపు కార్తీక్ ఇంకా దీప ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. శౌర్య ఎదురు చూస్తూ ఉంటుందని ఇంటికి వెళ్లిపోతారు. ఉదయాన్నే మళ్ళీ జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత దశరథ్ లాన్ లో కూర్చుని ఉండేసరికి అప్పుడు పారిజాతం దశరథ్ దగ్గరకు వస్తుంది. వచ్చి దాస్ కనిపించట్లేదనే విషయాన్ని చెప్తుంది. వెతికించమని కూడా చెప్తుంది. దాంతో ఇక దశరథ్ బాధపడతాడు. ఈలోపు కార్తీక్ వచ్చేసరికి ఏరా విన్నావు కదా మొత్తం అంతా, అది సంగతి, దాస్ మావయ్య కనిపించట్లేదు అని చెప్పి చెప్తుంది. ఆ రోజు అంటే ఆ వాడు కనిపించకుండా పోవడానికి ముందు రోజు మీ ఇంటికే వచ్చాడు అని చెప్పని అంటే, మా ఇంటికి వచ్చాడనే విషయం నీకెలా తెలుసు అని అంటాడు కార్తీక్. అయితే అంటే అది కాదురా, కాశీ చెప్పాడు అని చెప్పని అంటుంది. కాదులే, నాకు అర్థమవుతోంది, నువ్వు ఇక్కడున్నా నా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచావని క్లియర్ గా తెలుస్తోందిలే అని చెప్పని అంటాడు. ఇక తర్వాత పారిజాతం లోపలికి వెళ్లిపోయాక దశరథ్ ఇంకా కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటారు. దశరథ్ అయితే జ్యోత్స్న దాసుని చంపబోయింది అనే నిజాన్ని చెప్తాడు. ఎందుకంటే కార్తీక్ దశరథ్ ని పారిజాతం జాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దశరథ్ కంగారు పట్టం చూసి కార్తీక్ క్వశ్చన్ చేస్తాడు. దాంతో ఇక దశరథ్ ఉన్న విషయం చెప్తాడు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పలేదు, దాసుని చంపబోయింది నా కూతురే, నా కూతురు మంచిది కాదు అని చెప్పని చెప్తాడు. దాంతో ఇక కార్తీక్ అయితే మావయ్య అసలు ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే, అవునరా నా కూతురు ఏం చేసిందో నీకు తెలీదు అని చెప్పేసి దాసుని ఎలా కొట్టిందో ఎలా చంపాలనుకుందో అదంతా కూడా కార్తీక్ కి చెప్తాడు. అలా చెప్పేసరికి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే జ్యోత్స్న గురించి మామయ్యకి పూర్తిగా తెలుసు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే జ్యోత్స్నే మామిని దాస్ మామిని చంపిపోయిందనేది కూడా పూర్తిగా ఆయనకు తెలుసు. ఆయనే రక్షించుకున్నాడు అంటే కన్ఫర్మ్ గా ఆయనకి మొత్తం తెలుసు. ఇక అసలు జ్యోత్స్నే తన కూతురు కాదని తెలిస్తే ఇంకెంత బాధపడతాడో అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక కార్తీక్ ఇంటికి సరే మావయ్య నువ్వు వీటి గురించి ఏం ఆలోచించుకు, నేను దాస్ మావయ్యని వెతుకుతాను అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక ఇలా ఇద్దరు మాట్లాడుకుని లోపలికి వెళ్లిపోతారు. అలా వెళ్లిపోయిన తర్వాత ఒక గంట తర్వాత శివనారాయణకి ఫోన్ వస్తుంది. శివనారాయణ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు చెప్పండి అని చెప్పని అంటే, సార్ మేము పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నామని చెప్పని అనేసరికి చెప్పండి ఎస్ఐ గారు అంటే, దాసు గారి అటెంప్ట్ టు మర్డర్, దాస్ గారి పైన జరిగినటువంటి అటెంప్ట్ టు మర్డర్ కేసులో మీ మనోరాలను అరెస్ట్ చేయడానికి వస్తున్నామని చెప్పని అంటారు పోలీసులు. ఆ మాట విన్నటువంటి శివనారాయణ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని అంటే, అవును సార్ మీ మనవరాలే ఆయన మీద హత్య ప్రయత్నం చేసింది అని చెప్పేసి మా ఎంక్వైరీలో తేలింది అని చెప్పని అంటారు. ఎలా తెలిసింది అని అనగానే, మీ సీసీ ఫుటేజ్ మొత్తం అంతా డిలీట్ చేసేశారు మీ మనవరాలు గారు, కానీ మీ ఎదురింటి వాళ్ళ సీసీ ఫుటేజ్ లో మాకు క్లియర్ గా దొరికింది. దాంతో పాటు ఆవిడ ఒక మామిడి తోట వైపుకు వెళ్లి ఆ రోజున ఒక వ్యక్తిని ఆ తోటలో పడేయడం అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సో దాస్ గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిన టైం, మీ ఇంట్లో నుంచి కారు వెళ్లిన టైం, మామిడి తోటలోకి ఆ కారు వెళ్లిన టైం, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి చూస్తే దాసుని చంపబోయింది మీ జ్యోత్స్న అని మాకు తెలుస్తోంది అని చెప్పని అంటే, సరే తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి మీరు వెంటనే వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటాడు ఇక శివనారాయణ. అయితే ఈ లోపే పోలీసులు రావటం, ఆ వచ్చిన వాళ్ల దగ్గర నుంచి సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా జ్యోత్స్న ఇదంతా చేసింది అంటానుకున్నటువంటి సాక్ష్యాధారాలను చూడటం జరిగిపోతుంది. అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. అయితే నా కూతురు ఇంత పని చేసింది అనుకోలేదు, అసలు అయినా దాస్ తోటి జ్యోత్స్నకు ఉన్నటువంటి విరోధం ఏంటి, నాకు అది అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది ఇక సుమిత్ర. ఈ లోపు దశరథ్ అయితే సరే సార్ మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అంటాడు. ఇక జ్యోత్స్నని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే శివనారాయణ ఒక్క మాట కూడా మాట్లాడు. అదేంటి మావయ్య గారు,
మీరు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పని సుమిత్ర అంటుంది. దాంతోపాటు పారిజాతం కూడా ఏంటండి మీరు అమ్మాయిని తీసుకెళ్లిపోతుంటే మన మనవరాల్ని పోలీసులు తీసుకెళ్తుంటే ఏం మాట్లాడకుండా నుంచుంటారేంటి అని చెప్పని అంటుంది. తప్పు చేసింది తీసుకెళ్తున్నారు అని చెప్పనంటే అంటే అది తప్పు చేసిందని మీరు కూడా నమ్ముతున్నారా అంటుంది పారిజాతం. తప్పు చేసింది అని సాక్ష్యాధారాలన్నీ అంత క్లియర్ గా ఉంటే ఇంకా నమ్మకపోవడానికి ఏముంది అని చెప్పేసేసి శివనారాయణ అంటాడు. ఇక పోలీసులు జ్యోత్స్నను తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇక జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లలో బయటపడిన విషయం ఇప్పటికిప్పుడు ఎలా బయటపడింది, అసలు దీని వెనక ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నటువంటి జ్యోత్స్న దగ్గరకు శివనారాయణ వస్తాడు. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అంటే, వచ్చావా తాతయ్య, అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించారు, నన్ను విడిపించి తీసుకెళ్లి తాతయ్య అంటే ఎవరు ఇరికించారు అంటాడు శివనారాయణ. ఇంకెవరు, ఆ కార్తీక్ దీప వాళ్లే అని చెప్పని అంటుంది. వాళ్ళకేం అవసరం అని అంటాడు శివనారాయణ. ఏంటి తాత వాళ్ళకేం అవసరం అని చెప్పి వాళ్ళకు వత్తాసు పలుకుతున్నావు అంటే నేను తప్పు చేస్తానని నమ్ముతున్నావా అంటే, సాక్ష్యాధారాలన్నీ అంత బలంగా ఉన్న తర్వాత కూడా నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి ఎలా చెప్తావు జ్యోత్స్న అని చెప్పి అంటాడు. అంటే నువ్వు చెప్తోంది నేను తప్పు చేశాను కాబట్టి జైల్లో ఉండడం కరెక్టే అంటావు అంతేనా అంటే, జైల్లో పెట్టించిందే నేను కదా అంటాడు శివనారాయణ. ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది. నువ్వు పెట్టించడం ఏం తాత అంటే, అవును నువ్వు దాసు మీద అటాక్ చేసిన సంగతి దశరథ్కి తెలుసు, దశరథ్ కళ్ళారా చూశాడు. ఈ రోజు దశరథ్ కార్తీక్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. మన ఇంట్లో సీసీ ఫుటేజ్ డిలీట్ అయ్యింది, అలా డిలీట్ అవడానికి కారణం ఏంటి అని అప్పుడు తెలిసింది. అందుకే ఎదురింటి వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ల సీసీ ఫుటేజ్ చెక్ చేసి అది పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. వాళ్లే వచ్చి ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుని మామిడి తోట దగ్గర ఎక్కడైతే నువ్వు దాసుని పడేసి చంపాలనుకున్నావో అక్కడి సీసీ ఫుటేజ్ ను కూడా కలెక్ట్ చేసుకోమని చెప్పాను. వాళ్లే కలెక్ట్ చేసుకున్నారు. మొత్తానికి నీ బండారం బయటపడింది. అసలు నువ్వు దాసుని ఎందుకు చంపాలనుకున్నావు అని అంటాడు శివనారాయణ. ఏం తాత నన్ను జైల్లో పెట్టించి ఈ క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావా? అదేదో జైల్లో పెట్టించకుండా అడిగితే నేను చెప్పేదాన్ని కదా అని అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు చెప్పు విడిపించేస్తాను అని చెప్పని అంటాడు. నేను చెప్పను తాత, అయినా నాకు చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటుకోవటానికి కొన్ని చేయాల్సి ఉంటుంది అని అనగానే, ఆ చేసే వాటిల్లో దాసు ప్రాణాలు తీయటం అనేది ఎందుకు వచ్చింది? నీకున్నటువంటి ఆ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లంకి దాస్కి ఉన్న లింక్ ఏంటి? ఎందుకు అలా చేసావు అని చెప్పని శివనారాయణ క్వశ్చన్ చేసేసరికి జ్యోత్స్న గొంతులో బెలక్కాయ పడ్డట్టు అవుతుంది. ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటే, అది కూడా కనిపెడతాను, కన్ఫామ్ గా దాసు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని అసలు దాస్కి నీకు మధ్యన ఇంత పెద్ద అగాధం ఎందుకు వచ్చిందో, అసలు దాస్కి నీకు ఎటువంటి సంబంధం లేకుండానే మీ ఇద్దరి మధ్యన నువ్వు దాసుని చంపేంత పని చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో ఇవన్నీ తెలుసుకుంటానంటాడు శివనారాయణ. మరి శివనారాయణ అన్నట్టుగా దాసు గురించి గాలింపు చర్యలు మొదలు పెడతాడా? దాసు శివనారాయణకు దొరుకుతాడా? మరి దొరికినటువంటి దాసు శివనారాయణకి నిజం చెప్తాడా? ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.